వరి వంగడం యూరినిక్ కైమా. ఈ విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది. మనం వంట చేసినప్పుడు అంటే 1 కేజీ వండే 1 కేజీ విత్తనాన్ని వంట చేసినట్లయితే 2 కేజీల విత్తనాన్ని వంట చేసినట్టుగా అంత ఎదుగుదల వస్తుంది. మరియు ఈ గింజ చాలా చిన్నదిగా ఉంటుంది. అన్నం వండినప్పుడు ఈ గింజ ఎంతైతే ఉందో దీనికి డబుల్ అంటే రెట్టింపు అన్నం ఎదుగుతుందండి. ఇది రెగ్యులర్గా భోజనం చేయొచ్చు. ఈ విత్తనం ఔషధ విలువలతో కూడుకున్నటువంటి విత్తనం ఉంది. దీన్ని శ్రీ పద్ధతిలో సాగు చేశాను. దీని హైట్ వచ్చేసి 4 ఫీట్ల హైట్ వస్తుంది. మొక్కకు మధ్యన 1 ఫీట్ ఉంటుంది. లైన్ టు లైన్ కూడా 1 ఫీట్ ఉంటుంది. నేను ఆరుతడి పంటలో ఈ పంట పండించానండి. దీనికి దశపర్ణి కషాయం, నీమాస్త్రం, అగ్నియాస్త్రం, జీవామృతం మరియు పుల్ల మధ్య కలిపి స్ప్రే చేశాను. ఇప్పటి వరకు ఎలాంటి రోగాలు లేకుండా బాగానే ఉందండి. 1 ఎకరాకి వచ్చేసి 30 బస్తాలు వస్తుందండి ఈ ధాన్యం. సాధారణ వరి ఇంత కంకి పెట్టిందంటే ఆ వరి పడిపోతుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మాత్రం కంకి ఎంత బలంగా ఉన్నా కానీ దుబ్బు పడిపోకుండా స్టాండర్డ్గా నిలబడుతుంది. ఇది చూడండి, మీరు చూడవచ్చు ఈ దుబ్బు ఎంత బలంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు.